మహారాజ్ విగ్రహం కానీ, అదేవిధంగా బాబు మన అంబేద్కర్ గారి విగ్రహం కానీ, అదేవిధంగా గాంధీజీ విగ్రహం కానీ పెట్టుకొని మమ్మల్ని అందరిని పిలిచినందుకు మీకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కువ టైం తీసుకొని ఒక 2-3 మాటలే మాట్లాడుతాను. ఇక్కడ చాలా మంది మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మొన్న ఎలక్షన్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ ఏమో పెళ్లిళ్ళు అయితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయితే. ఇక రేవంత్ రెడ్డి వచ్చి తులం బంగారం ఇస్తాడని అనుకున్నారు. వచ్చింది ఎవరికైనా? మరి అడగాలే కదా వచ్చిన వాళ్ళందరికీ. కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ తులం బంగారం ఇచ్చినాకనే మాట్లాడమనాలి. ఒకటి. రెండవది, చాలా మంది రైతన్నలు ఉంటారు ఇక్కడ. ఎలక్షన్ కొన్న ముందు ఏం చెప్పిండ్రు? కేసీఆర్ అయితే 5,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను వస్తేనేమో 15,000 ఇస్తా అన్నాడు. 10,000 ఇస్తుండే కేసీఆర్ గారు, నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చుడు అక్కడ ఉన్నది 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? 2 సార్లు రైతు బందే రాకపోయి. రెండవది ఏం చెప్పిండు? 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమని చెప్పిండు? అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. నేను అనుకుంటే మన కర్తాలు రానట్టున్నాడు, లేకపోతే ఆ మైసమ్మ మీద కూడా ఒట్టు పెడుతుండేనేమో. ఆ మైసమ్మ తప్పించుకున్నట్టుంది, అమ్మ బాబాయ్ నా దగ్గరికి రాలేడు, లేకపోతే నా మీద కూడా ఒట్టు పెడుతుండాను. అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. కానీ ఏ ఊర్లన్నా అయింది అందరికంటే చాలా మంది ఇంకా రుణం మాఫీ కానీ వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడు? పిల్లలకు అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యూనివర్సిటీలో భూములు గుంజుకోవడము, దాని మీదకి జేసీబీలు పంపించడం చేస్తా ఉన్నాడు. ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం దగా అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు. మన నాగర్ కర్నూలు ఒక సంఘటన జరిగింది, చాలా బాధ అనిపించింది. మనం అందరం దేవుని దగ్గరికి పోతాం, పోయి ఏం చేస్తాము? రాత్రి నిద్రపోతే పుణ్యం వస్తుంది, నా కష్టాలు తీరుతాయని దేవుని దగ్గర రాత్రి నిద్రపోతాం. కానీ మొన్న నాగర్ కర్నూలు ఒక గుడి దగ్గరికి పోయి దేవునికి మొక్కుకొని, పిల్లలు కూడా ఉన్నారు, అందరు ఉండగా కూడా రాత్రి పండుకున్నదట. ఏదో పక్క పోయింది బాత్రూమ్ కోవాలని. అక్కడ అందరు కలిసి ఒక 5-6 మంది కలిసి ఆమెను పాడు చేసేసింది. ఎక్కడుంది ప్రభుత్వం? ప్రజాపాలన అంటున్నాడు, ఇందిరమ్మ రాజ్యం అంటుండే. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళల మీద అత్యాచారం చేయడమైనా ఒకసారి ఆలోచించాలా? ఆటోలో పోతున్న అమ్మాయిని వదులుతలేరు, పక్క వేరే దేశంకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళను వదులుతలేరు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి అంతమంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత నిర్భయంగా ఉన్నామో, కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత భరోసాతో ఉన్నామో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి మనం అందరం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ సర్పంచ్ చెప్పినట్టు మళ్ళీ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా, వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జెడ్పీటీస్ కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ జెండా, గులాబీ జెండా ఎగిరేటట్టు చూసుకోవాలని మీకు అందరు కూడా చెప్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.